మిత్రులారా, ముందు ఇప్పుడు 25వ శ్లోకాన్ని చదువుకుందాం. స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిర్మదకలమోక్షస్య కకుది స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృతముగం మృగం ఖండపరసుం. ఇంకా 25వ శ్లోకానికి వచ్చేటప్పటికి శంకర్లు ఏంటంటే సాయుధ్యముక్తి, శివ సాయుధ్యమే కావాలని ముందు శ్లోకంలో అతన్ని ప్రార్థించారు. అయితే ఈ శ్లోకానికి వచ్చేటప్పటికి ఏ రూపంలో ఉండాలి, అతను ఏ రూపాన్ని ఊహించుకుంటున్నారు అన్నది వర్ణించారు. ఎలాంటి శివుడి ఏ రూపంలో మహాశివుడు అతనికి దర్శనం ఇవ్వాలి, తాను కోరుకొని ఆ పరమశివుడు ఎలా ఉండాలి అన్నది ఇందులో వర్ణించారన్నమాట. అయితే ఇప్పుడు శ్లోకానికి వెళ్దాం. స్తవైర్బ్రహ్మాదీనాం అంటే బ్రహ్మదేవుడు, అదీనాం మొదలైన దేవతల యొక్క స్తవై స్తోత్రముల చేతను జయ జయ వచోభిర్నియమినాం, నియమినాం అంటే వేదోక్త నియమ పరిపాలకులైన మునుల యొక్క జయ జయ వచోభి, జయ జయ అంటే జయ జయ ధ్వానాలతో నువ్వు సర్వోత్కృష్టుడు కమ్ము అంటూ అని వచోభి వాక్కులతో అంటే జయ జయ ధ్వానాలతో గణానాం అంటే రెండో లైన్లో గణానాం కేళిభి అంటే ప్రమథ గణముల యొక్క కేళీభిహి అంటే క్రీడలతో, అంటే నృత్య గీతాది విలాసాలు ఉంటాయి కదా వాటితో. తర్వాత మదకల మహోక్షస్య కకుది అంటే మదకల అంటే సంతోషాధిక్యంతో రంకెలు పెడుతూ మదం ఎక్కిపోయిన వృషభం ఎలాగ రంకెలు పెడుతూ పరుగులు పెడుతుందో తెలుసు కదా మీకు. అలా మదకల అంటే సంతోషాధిక్యంతో రంకెలు పెడుతున్న మహోక్షస్య అంటే మహావృషభం యొక్క అంటే నంది యొక్క కకుది అంటే మూపురం ఉంటుంది కదా పృష్ఠభాగం, అక్కడ స్థితం అక్కడ కూర్చుని ఉన్నట్టు దాని మీద కూర్చున్న ఎలా ఉన్నట్ట నీలగ్రీవం అంటే నల్లనైన కంఠం కలిగి ఉన్నట్ట. ఇంకా ఎలా ఉన్నాడు త్రినయనం 3 కన్నులు కలిగి ఉన్నాడు. తర్వాత ఇంకా ఎలా ఉన్నాడు ఉమాశ్లిష్ట వపుషం అంటే ఉమా అంటే పార్వతీదేవిచే ఆశ్లిష్ట అంటే ఆలింగనం చేసుకోబడిన, అంటే అతని యొక్క ఒక చెయ్య పార్వతీదేవి మీద వేశారు, ఆమె కూడా అంతే ఈక్వల్గా అతని మీద ఒక చెయ్యి వేసింది. అక్కడ వాళ్ళిద్దరి తాలూకు సామరస్యం వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం మనకి శంకరాచార్యులు వారు ఎత్తి చూపెడుతున్నారు. వపుషం దేహం కలిగినటువంటి అంటే ఉమా అంటే పార్వతీదేవిచే ఆశ్లిష్ట ఆలింగనం చేసుకోబడిన, వపుషం అంటే దేహం కలిగినట్టు శివుని కరధృతముగం అంటే కర చేతిలో ధృత ధరించబడిన మృగం లేడి కలిగినట్టుని ఖండపరసం ఒక చేతిలో ముక్క అయిపోయిన పరసు గండ్రగొడ్డలి, ఇంకోటి అభయవరద హస్తాలు, ఒక చేతిలో మృగం. మీకు ముందే చెప్పాను కదా శివుడి తాలూకు రూపం బిగినింగ్ శ్లోకాల్లోనే వర్ణించారు శంకరాచార్యులు గారు. యాక్చువల్లీ అది మీరు ఎక్కడ చూస్తారు అంటే మల్లికార్జున స్వామి శివుడి తాలూకు శ్రీశైలంలో కళ్యాణమూర్తి అంటే లింగ రూపంలో ఉండొచ్చు, కానీ కళ్యాణ మండపంలో మీరు ఉత్సవమూర్తి ఉంటారు కదండి, అతను అలాగే ఉంటారు. ఒక చేతిలో మృగం ఉంటుంది, ఓ చేతిలో పరశు ఉంటుంది, 2 చేతులు వరద అభయాస్తాలు అన్నమాట. అలాగా త్వాం నిన్ను కదా ఎప్పుడు పశ్యేయం చూస్తాను అని క్వశ్చన్ చేస్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ శంకర్ల హృదయంలో భావానికి వస్తే ఏంటంటే శంకర్ల హృదయంలో
ఆయన్ని చూడాలనుకుంటున్న శివస్వరూపం ముద్రితమై ఉంది. అతను నిజంగా చూసేరా లేకపోతే ధ్యాన మార్గంలో చూసేరో కానీ సాక్షాత్తు శంకరాచార్యుల వారు అతని రూపాన్ని దీన్నే దృశ్యలాలస అంటారు. అట్లీస్ట్ అతను వర్ణించిన శివుణ్ణి మనమైనా ఆ విధంగా ఊహించుకుని ధ్యానిద్దాం. శంకర్లు దర్శించాలనుకున్న శివస్వరూపం ఇలా ఉందిట. ఎలా ఉంది? బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలందరూ కూడా అంట శివుణ్ణి స్తోత్రాలు చేస్తూ ఉంటారు. తర్వాత మహర్షులు, మునులందరూ జయ జయధ్వానాలు చేస్తూ ఉంటారు. తర్వాత ప్రమథగణాలందరూ ఆడుతూ పాడుతూ ఓహో సరదాగా శివుని పక్క సందడి చేస్తున్నారు. ఈ ఆనందాన్ని చూసి పరవశిస్తున్న నందీశ్వరుని మూపుపై అవన్నీ చూసి ఆనందంగా ఇలాగ మహదానందంగా ఉన్నట్టు నందీశ్వరుడు అతని యొక్క మూపుపై స్థిరంగా శివుడు కూర్చుని ఉన్నట్ట. ఎలా ఉన్నాడు ఆ శివుడు? నల్లని కంఠముందిట, 3 కన్నులున్నాయిట. అంతేకాదు పార్వతీ సహితుడై అర్ధనారీశ్వరుడుగా దర్శనం ఇస్తున్నాడట. అమ్మవారి మీద అతని చెయ్య, అమ్మవారి చెయ్య అతని మీద, ఇద్దరూ కలిపి సమయాచారం పాటిస్తూ శంకరాచార్యులు వారు ఇద్దరిని సాంబసైతుడు అన్నారు. ఆ శివుడు చేతిలో ఎలా ఇంకేమున్నాయిట? ఒక లేడీని పట్టుకున్నట్ట, అంటే మృగాన్ని పట్టుకున్నాడు. తర్వాత కండ పరుసుని పట్టుకుని ఉన్నట్ట, ముక్క అయిపోయిన పరుసు ఉందిట. ఇటువంటి సాంబమూర్తిని చూసే అదృష్టం నాకు ఎప్పుడు ఇస్తావు తండ్రి? నీ దర్శన భాగ్యం ఇలాంటి రూపంతో ఉన్నాను, నాకు ఎప్పుడు కనబడతావు అని ప్రశ్నిస్తున్నాడు ఉత్కంఠతో. దాన్ని తన తాలూకు ఆతృతని వెలిబుచ్చుతున్నారు. అమ్మవారి సైతంగా తనకు ప్రత్యక్షం కావాలనే కోరిక ఉంది. అది ఈ శ్లోకంలో అతను స్పష్టంగా వెల్లడిస్తున్నారు అన్నమాట. యాక్చువల్లీ శివుడి తాలూకు ఈ రూపం ఉపనిషత్తులో కూడా ఉన్నదండి. ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం అని శివుని దివ్యమంగళ విగ్రహాన్ని స్తుతిస్తున్నారు. అంటే దీన్నే ఇంకా శంకర్లు ఏంటంటే ఇంకా సుందరంగా తన మనోనేత్రంతో దర్శించి ఆ దివ్య భవ్య మనోహర రూపాన్ని ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు అన్నమాట. సో ఇలాగే మనందరం కూడా ఆ పరమేశ్వరుడి దర్శనానికి తహతలాడితే తప్పకుండా చాలా తొందరగా శివ సాయుధ్యం దొరుకుతుందండి అని అతను తెలియచెప్తున్నారు. అది మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి పురాణాల్లో. సనక సనందనాథులు చూడండి, వైకుంఠంలో విష్ణు దర్శనానికి తెగ తాతలాడిపోయారు. అలాగే రామాయణంలో శబరి ఎంతో వెయిట్ చేస్తుంది, రాముడు వస్తాడు, రాముడు వస్తాడు, నా రాముడు వస్తాడు అని. అలాగే గోపికలు ఉన్నారు, కృష్ణ దర్శనానికి విరహంతో వేగిపోయేవారు అన్నమాట. అలాగే మీరు ఇంకా చూస్తే చైతన్య ప్రభువు కృష్ణ దర్శనానికి, రామకృష్ణ పరమహంస అమ్మవారి కాళీ దర్శనానికి ఎంతో ఆరాటపడిపోయేవారు. అంతెందుకండి, మొన్నటి త్యాగరాజస్వామి ఎన్నడు చూతునో ఇనకొల్ల తిలక అని రామదర్శనానికి ఆరాటపడిపోయేవాడు అనమాట. అందుకు ఎప్పుడైనా సరే తాను నమ్మిన దైవాన్ని దర్శించాలనే ఈ ఆరాటం భక్తులకి కానీ మనకు ఉంటే ఆ పరమేశ్వరి దేవతలకు దర్శనం అవ్వక ఏమవుతుందండి? ఇవన్నీ ఆస్తిపాస్తుల సంపాదన, ఈ కనకాలు, ఇవన్నీ ఈ కోరికలన్నీ ఏంటండి టెంపరీ. దీన్ని ఏంటంటే తాత్కాలిక ఆనందం వస్తుంది వీటితో. అదే నీకు పరమేశ్వరుని మీరు ఆ విధంగా దర్శిస్తే అది మీకు అంటే పర్మనెంట్ ఆనందం, శాశ్వత ఆనందం. అప్పుడు అటువంటి రూపంతో ఉన్న పరమశివుడి భక్తునికి దర్శనం అవుతే అంతకన్నా ఏముందండి? అదే మోక్షం, అదే బ్రహ్మానందం అన్నమాట. అంత బాగానో చెప్పారు కదా, స్వామివారిని బాగా వర్ణించారు ఈ శ్లోకంలో.